ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 3.0. ఓకే, పీయూష్ గోయల్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 3.0 సంబంధించి ఏమేమి అచీవ్ చేశారు, అదేవిధంగా ఇప్పుడు 3.0లో ఏమేమి తీసుకురానున్నారు అనేది చూద్దాం. ఓకే, ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? న్యూఢిల్లీ సెప్టెంబర్ 2025 రోజున యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ అకేషన్ 10 years మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విత్ సపోర్ట్ ఫ్రమ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, సో థర్డ్ ఎడిషన్ పైలట్ బేసిక్గా 2018లో తీసుకురావడం జరిగింది. ఏంటి మనకి ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ అనేది. తర్వాత 2.0 వచ్చేసి 2021లో తీసుకొచ్చారు. ఇప్పుడు 2025లో 3.1 తీసుకొచ్చారు. ఇంట్రడ్యూస్ అడ్వాన్స్డ్ బెంచ్ మార్క్స్ ఫర్ ఇండస్ట్రియల్ పార్క్స్. సో బేసిక్గా ఇండస్ట్రియల్ పార్క్స్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా లాజిస్టిక్స్ అండ్ కనెక్టివిటీ, డిజిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉంటుంది అనేది బేసిక్గా బెంచ్ మార్క్స్ని సెట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటి, ఇండస్ట్రియల్ పార్క్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎఫిషియన్సీ ఓరియంటెడ్ అనేది పెరుగుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఓకే, బెంచ్ మార్కింగ్ కేటగిరీస్ ఏంటి దీంట్లో ప్రధానంగా ఎయిమ్స్ ఎన్హాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ని పెంచడం కోసం అని చెప్పేసి. సో బెంచ్ మార్క్ కేటగిరీస్ ఏంటి, లీడర్స్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కాంపిటేటివ్నెస్, ఛాలెంజర్స్ వచ్చేసి స్ట్రాంగ్ పర్ఫార్మర్స్ విత్ స్కేలింగ్ పొటెన్షియల్, ఆస్పైర్స్ వచ్చేసి ఎమర్జింగ్ పార్క్స్ విత్ గ్రోత్ పొటెన్షియల్. అంటే 3 కేటగిరీస్ అనేవి ఇవ్వడం జరిగింది, లీడర్స్, ఛాలెంజర్స్, ఆస్పైర్స్. సో దీంట్లో కేటగిరీస్లో బాగా బేసిక్గా విభజించడం జరిగిందనమాట. అదేవిధంగా కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ 3.0లో ఏంటి కీ ఫీచర్స్ ఏంటంటే సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎకో ఫ్రెండ్లీ ఓరియంటల్లో ప్రాక్టీసెస్ ఏం చేస్తున్నారు ఆయా ఇండస్ట్రియల్ పార్క్లో అని చెప్పేసి. అదేవిధంగా లాజిస్టిక్స్ అండ్ కనెక్టివిటీ, ఎఫిషియెంట్ సప్లై చైన్స్ ఉన్నాయా లేదా అని. నెక్స్ట్ డిజిటలైజేషన్, స్కిల్ లాంగ్వేజ్, స్కిల్ లింకేజెస్, టెనెంట్ ఫీడ్బ్యాక్, రియల్ టైమ్ అసెస్మెంట్ ఫ్రమ్ ఆపరేటింగ్ ఇండస్ట్రీస్ ఓరియంటల్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ 3.0. ఇంతకుముందు ఆల్రెడీ ఎప్పుడెప్పుడు లాంచ్ చేశారు పైలట్ బేసిస్గా, అదేవిధంగా 2.1 ఎప్పుడు లాంచ్ చేశారు అనేది ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా ఎందుకు అంటే అడ్వాన్స్డ్ బెంచ్ మార్క్స్ గ్లోబల్ స్టాండర్డ్లో కాంపిటేటివ్నెస్ని పెంచాలి అని చెప్పేసి. ఓకే, ఎఫిషియన్సీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి అన్న ఉద్దేశంతో. అంటే ఇండస్ట్రియల్ పార్క్స్లో బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం వల్ల ఏమవుతుంది, మనకి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట.